టైటానిక్ షిప్ ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన ఇది. ఈ షిప్ సముద్ర గర్భంలో మునిగి 100 ఏళ్లు దాటినా కూడా ఈ షిప్ గురించి ఇంకా ఏదో తెలుసుకోవాలని జనాలకి ఇంట్రెస్ట్. ఏకంగా ప్రపంచాన్నే కదిలించిన సంఘటన. ఈ తరాల వాళ్ళు అప్పటి వరకు ఇది ఒక సినిమా అని అనుకున్నారు, కానీ ఎప్పుడైతే ఇది రియల్ అని తెలిసిందో అప్పటి నుండి ఈ షిప్ గురించి, అసలు ఇది ఎలా మునిగింది, ఇందులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, ఇలా చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. మరి ఇన్నేళ్ళు అవుతున్నా కూడా, ఇంత టెక్నాలజీ వచ్చినా కూడా టైటానిక్ని ఎందుకు బయటికి తీసుకురాలేకపోతున్నారు? చేసిన ప్లాన్స్ అన్నీ ఎందుకు ఫెయిల్ అయ్యాయి? అసలు టైటానిక్ మునగడానికి ముందు ఆ రాత్రి ఏం జరిగింది? దేనివల్ల ఈ ప్రమాదం జరిగింది? ఎందుకు అందరి ప్రాణాలు కాపాడలేకపోయారు? ఇప్పుడు సముద్ర గర్భంలో టైటానిక్ షిప్ ఎలా ఉంది? సముద్ర గర్భంలో ఉన్న ఈ షిప్ని ఎంతమంది చూసొచ్చారనే విషయాలతో పాటు కొన్ని నమ్మలేని నిజాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అది 1912వ సంవత్సరం, అనగా మొదటి ప్రపంచ యుద్ధం మొదలవడానికి 2 సంవత్సరాల ముందు. ఈ సమయంలో వైట్ స్టార్ లైన్ కంపెనీ వారు ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన, విలాసవంతమైన, ఖరీదైన ఓడను తయారు చేసింది. ఈ ఓడ యొక్క మొదటి ప్రయాణం అనేది 1912 ఏప్రిల్ 10వ తారీఖున ఇంగ్లాండ్ దేశంలోని సౌతాంప్టన్ నుంచి అమెరికా దేశంలోని న్యూయార్క్ వరకు ప్రారంభించినట్లుగా ప్రకటించింది. దాంతో ఒక్కసారిగా ప్రజలందరిలో ఎనలేని సంతోషం, ఆసక్తి పెరిగిపోయాయి. ఎందుకంటే అది కేవలం ఒక ఓడ మాత్రమే కాదు, నీటిపై వెళ్లే విలాసవంతమైన, ఎన్నో అంతస్తులు కలిగిన ఒక మహాభవంతి. అదే టైటానిక్. కంపెనీ వారు టైటానిక్ షిప్లో ప్రయాణం చేసేందుకు చెల్లించాల్సిన టికెట్ ధరల్ని విడుదల చేసింది. మొదటి క్లాస్లో సపరేట్ లగ్జరీ రూమ్లలో ప్రయాణం చేయాలనుకుంటే టికెట్ ధర 870 పౌండ్లు లేదా $4,350. అంటే మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే అప్పటి మారకపు విలువ, ఇప్పటి మారకపు విలువ వేరు కాబట్టి ఆ ధరని ఇప్పటికి పోలిస్తే ప్రస్తుత కరెన్సీలో $1,00,000కి సమానం. అంటే మన కరెన్సీలో ప్రస్తుతం సుమారు 75 లక్షల రూపాయలకి సమానం అన్నమాట. అంటే టైటానిక్ షిప్లో ఫస్ట్ క్లాస్ టికెట్ ధర 75 లక్షల రూపాయలు. ఇక ఫస్ట్ క్లాస్లోని క్యాబిన్లోని బర్త్లో ప్రయాణం చేయాలనుకుంటే టికెట్ ధర 30 పౌండ్లు లేదా $150. అంటే ప్రస్తుతం $3,500కి సమానం. అంటే మన కరెన్సీలో సుమారు 2,70,000 రూపాయలు. ఇక సెకండ్ క్లాస్ టికెట్ ధర 12 పౌండ్లు లేదా $60. అంటే ప్రస్తుతం $1,375కి సమానం. అంటే మన కరెన్సీలో సుమారు $1,00,000 రూపాయలు. ఇక చివరి థర్డ్ క్లాస్ టికెట్ ధర 3 నుంచి 8 యూరోలు లేదా $15 నుంచి $40. అంటే ప్రస్తుతం $350 నుంచి $900కి సమానం. అంటే మన కరెన్సీలో 25,000 రూపాయల నుంచి 60,000 రూపాయల వరకు ఈ రేట్లతో టికెట్లు పెట్టడం జరిగింది. అప్పట్లో ఇంత ఖరీదు ఈ టికెట్లు కొన్నప్పటికీ కూడా జనాలు మాత్రం వెనకాడక వచ్చేశారు. సో దాంతో ఫైనల్లీ 1332 మంది ప్యాసింజర్లు మొదటి ప్రయాణం టికెట్లని దక్కించుకున్నారు. ఇక ఎట్టకేలకి 1912 ఏప్రిల్ 10వ తారీఖు రానే వచ్చింది. షిప్లో 908 మంది సిబ్బందితో 1332 మంది ప్యాసింజర్లతో మొత్తంగా కలిపి 2240 మందితో టైటానిక్ షిప్ అనేది మధ్యాహ్నం 12 గంటలకి తన మొదటి ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆ క్షణంలో ఈ షిప్లో ఉన్న ప్యాసింజర్ల సంతోషానికి అవధులే లేవు. సౌతాంప్టన్ నుంచి న్యూయార్క్కి మధ్య ఉన్న దూరం 5,833 కిలోమీటర్లు. ఈ దూరాన్ని టైటానిక్ ప్రయాణించడానికి, అంటే గమ్యాన్ని చేరుకోవాలంటే 7 రోజులు ప్రయాణించాల్సి ఉంటుంది. మొదటి 4 రోజులు ప్రయాణం ఎంతో అద్భుతంగా సాగింది. 5వ రోజు అనగా 1912 ఏప్రిల్ 14వ తేదీ రాత్రి 11:40 టైటానిక్ షిప్ చీకటిలో ఒక పెద్ద మంచు కొండను ఢీకొట్టింది. టైటానిక్ మంచు కొండను ఢీకొట్టడానికి కేవలం 37 సెకన్ల ముందు మాత్రమే ఆ చీకట్లో సిబ్బంది ఆ మంచు కొండను చూడగలిగారు. దాంతో వెంటనే ఆ మంచు పర్వతాన్ని తప్పించేందుకు ఓడను ఎడమవైపుకి మళ్లించమని టైటానిక్ ఆఫీసర్ వెంటనే ఆదేశించారు. అంతేకాదు ఇంజనీర్లు రివర్స్లో రన్ చేయమని ఇంజన్ రూమ్ని ఆదేశించాడు. అయినప్పటికీ కూడా సమయం లేకపోవడంతో టైటానిక్ అడుగు భాగాన్ని ఆ మంచు పర్వతం ఢీకొట్టి తీవ్రంగా డ్యామేజ్ చేసేసింది. ఇదంతా కూడా కేవలం 37 సెకన్లలోనే జరిగిపోయింది. దాంతో క్రమంగా సముద్రపు నీరంతా ఓడలోనికి రావడం మొదలైంది. ఢీ కొట్టిన 10 నిమిషాలకనగా రాత్రి 11:50 ఓడ ముందు భాగంలో 14 అడుగుల మేర నీరొచ్చి చేరిపోయింది.
దాంతో టైటానిక్ సిబ్బందికి అర్థమైంది ఇక ఏం చేసినా కూడా లోపలికి నీటిని రాకుండా ఆపలేమని. కేవలం కొన్ని గంటలు మాత్రమే ఈ ఓడ తేలుతుందని అర్థమై షిప్ కెప్టెన్ కి తెలిపారు. అతను వెంటనే సహాయం కోసం కాల్ చేశారు. ఓడలో మొత్తంగా 2240 మంది ప్రజలున్నారు. కానీ అందరినీ కాపాడేందుకు కావాల్సిన లైఫ్ బోట్లు లేవు. కేవలం షిప్ లో ఉన్న లైఫ్ బోట్ల సహాయంతో సగం మందిని కూడా కాపాడలేము. అందుకే మొదట కెప్టెన్ వెళ్లి ప్రజలకి జరిగిన విషయాన్ని తెలియచేశారు. దీంతో ఒక్కసారిగా ప్రజలంతా భయపడిపోయి అందరూ లైఫ్ బోట్ల దగ్గరికి పరిగెత్తారు. కానీ తక్కువ లైఫ్ బోట్లే ఉండడంతో వీటిలో మొదటిగా మహిళలకి పిల్లలకి ప్రాధాన్యతనిచ్చి వారిని ఎక్కించుకోవడం ప్రారంభించారు. మరోవైపు కెప్టెన్ సహాయం కోసం ఎంతగానో కాల్ చేయగా ఈ కాల్స్ ని మరియు సిగ్నల్స్ ని ఈ టైటానిక్ షిప్ కి సౌత్ ఈస్ట్ దిశలో 93 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్పాతియా నౌకలు వారు గ్రహించి రక్షించేందుకు వారి బోట్లను వేగంగా పంపారు. కానీ వీరు ఎంత వేగంగా బయలుదేరినా కూడా ఈ 93 కిలోమీటర్ల దూరాన్ని చేరుకునేందుకు సుమారు 3 నుంచి 4 గంటల టైం పట్టింది. అంతవరకు టైటానిక్ మునక్కుండా ఆకగలుగుతోంది అనే నమ్మకం లేదు. జనాల్లో విపరీతంగా భయం పెరగడంతో లైఫ్ బోట్లలో సైతం ఒక క్రమ పద్ధతి లేకుండా ఎడాపెడా ఎక్కేసి బయలుదేరిపోయారు. దాంతో 7వ నెంబర్ లైఫ్ బోట్లో 65 మంది ప్రయాణించే సామర్థ్యం ఉండగా కేవలం 24 మంది మాత్రమే వెళ్లారు. అలాగే 1వ నెంబర్ లైఫ్ బోట్లో 40 మంది ప్రయాణించే సామర్థ్యం ఉన్నప్పటికీ 12 మంది మాత్రమే వెళ్లారు. కారణం మిగతా వారి కోసం ఎవరూ ఎదురు చూడకుండా లైఫ్ బోట్లోకి ఎక్కిన వారు తొందర పెట్టేయడమే. ఓడ మునిగిపోవడం ప్రారంభమై 2 గంటల 25 నిమిషాలు దాటింది. అనగా ఏప్రిల్ 15, 1912 అర్ధరాత్రి 2 గంటల 5 నిమిషాలకి చివరి లైఫ్ బోట్ కూడా వెళ్లిపోయింది. ఇంకా దాదాపుగా 1500 మందికి పైగా ప్రజలు టైటానిక్ లో మిగిలిపోయారు. కేవలం 705 మంది మాత్రమే లైఫ్ బోట్ లో సురక్షితంగా వెళ్లగలిగారు. ఇక ఆ తర్వాత కొద్ది నిమిషాలకి టైటానిక్ 2 ముక్కలుగా విరిగిపోయి అర్ధరాత్రి 2 గంటల 20 నిమిషాలకి పూర్తిగా ప్రజలతో మునిగిపోయింది. అంటే ప్రమాదం జరిగిన తర్వాత టైటానిక్ షిప్ అనేది కేవలం 2 గంటల 40 నిమిషాలు మాత్రమే నీటిపై తేలియాడింది. ఆ ప్రాంతంలో సముద్రపు నీరంతా ఘోరమైన చల్లదనంతో మంచుతో నిండి ఉండడంతో నీళ్ళల్లో పడిన జనాలంతా కొన్ని నిమిషాల్లోనే ఆ చల్లని నీటిని తట్టుకోలేక మెల్లగా గడ్డగట్టి చనిపోయారు. ఆ రోజు రాత్రి 2 గంటల 30 నిమిషాలకి దాదాపు 1500 మంది ప్రజలు ఈ నీటిలో ప్రాణాలు విడిచారు. ఇలా ఈ విధంగా టైటానిక్ షిప్ సంఘటన ఎంతో విషాదకరంగా ముగిసింది. ఈ షిప్ మునిగిపోవడంపై ఎందరో ఎన్నో రకాల కారణాలు తెలిపారు. కొందరేమో టైటానిక్ మంచుకొండను ఢీకొట్టలేదు, షిప్లోనే ఇంజిన్లలో ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం వల్ల మునిగిపోయిందని అంటున్నారు. కానీ ఏది అసలు నిజం అనేది నేటికి ఎవ్వరికీ తెలియదు. ఒకవేళ ఈ షిప్ ని గనుక నీటిలో నుంచి బయటికి తీస్తే అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది వంటి ఎన్నో విషయాలు తెలుస్తాయి. కానీ నేటికి అనగా టైటానిక్ మునిగిపోయి 120 సంవత్సరాలు దాటినా కూడా ఇప్పటికీ బయటికి తీయడం లేదు అనే విషయాలు తెలుసుకుందాం. 1912 ఏప్రిల్ 15 ఉదయం 2 గంటల 30 నిమిషాలకి టైటానిక్ పూర్తిగా మునిగిపోయింది. అలాగే 1500 మంది ప్రజలు కూడా నీటిలో మునిగి ప్రాణాలను విడిచారు. ఈ సంఘటన జరిగాక అదే రోజున ఈ విషయం తెలుసుకున్నాక ఎన్నో రక్షక బృందాలు ఈ ప్రాంతం వైపునకి వచ్చారు. కానీ వారెవరికీ ఎలాంటి ఆనవాళ్లు కనబడలేదు. ఎందుకంటే అది అట్లాంటిక్ మహాసముద్రం ఎంతో విశాలమైనది, ఎంతటి వాటినైనా తన గర్భంలోని దాచేయగలదు. సో ఎక్కడ ఉంది అనే సముద్రం మొత్తం వెతకడం అనేది సాధ్యమయ్యే పనైతే కాదు. దాంతో పరిశోధకులు అసలు టైటానిక్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ మునిగిపోయిందని తెలుసుకునేందుకు ఎన్నో మిషన్స్ ని పంపగా ఒక్కొక్కటి ఫెయిల్ అవుతూనే వచ్చాయి. ఇలా ఏకంగా 73 సంవత్సరాల పాటు వెతకగా చివరికి 1985లో అమెరికన్ నేవీ ఆఫీసర్ ఆర్కాలజిస్ట్ అయిన రాబర్ట్ బెలార్డో అనే వ్యక్తి టైటానిక్ మునిగిపోయిన ఎగ్జాక్ట్ లొకేషన్ కనిపెట్టాడు. ఇక ఆ లొకేషన్లో సముద్ర గర్భంలోకి దాదాపుగా 12,500 అడుగులు అంటే 3.81 కిలోమీటర్ల లోతులో 2 ముక్కలుగా విరిగి పడిపోయిన టైటానిక్ కనిపించింది. మరింత రోబోట్స్తో మరింత బృందంతో ఈ షిప్లోకి ప్రవేశించి ఇందులో విలువైన వస్తువులు మాత్రమే బయటికి తీయగలిగారు. షిప్ని ఏమాత్రం బయటికి తీసుకురావడం కాదు కదా, కనీసం కదపను కూడా కదపలేకపోయారు. సాధారణంగా ఏదైనా షిప్ మునిగిపోతే హైటెక్ సబ్మెరైన్ మ్యాగ్నెటిక్ సిస్టమ్ హెల్ప్తో దాన్ని బయటకు తీసుకురావచ్చు. కానీ టైటానిక్ అనేది అంత చిన్న ఓడ కాదు. దీని బరువు 143,000 టన్నులు. అంతేకాకుండా ఇది నీటి అడుగున ఉండడంతో దీనిపైన ఉండే వాటర్ యొక్క ప్రెజర్ వలన
టైటానిక్ బరువు ఇంకా పెరుగుతుంది. ఈ టైటానిక్ 3.81 కిలోమీటర్ల లోతులో ఉంది. ఈ భాగంలో ఒక స్క్వేర్ సెంటీమీటర్ భాగాన్ని బయటికి తీయాలంటేనే దాదాపుగా 392 కిలో న్యూటన్ల ఫోర్స్ కావాలి. అలాంటిది ఇంత బరువైన షిప్ని తీయాలంటే ఏ స్థాయిలో అడ్వాన్స్ టెక్నాలజీ కావాలో మీరే ఆలోచించండి. దాంతో సైంటిస్టులు సైతం ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కిపోయారు. దీంతో పాటు 73 ఏళ్లుగా నీటి అడుగున ఉండేసరికి ఈ షిప్ అంతా పూర్తిగా పాడై శిథిలావస్థకి చేరింది. దీనిపై బలం ఉపయోగిస్తే ఇది ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది. అప్పటికీ కూడా కొన్ని రకాల కొత్త టెక్నాలజీలతో టైటానిక్ని బయటకు తీసేందుకు కొన్ని కంపెనీలు సిద్ధమయ్యాయి. ఎందుకంటే ఈ పని చేస్తే వారి కంపెనీలకి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు గుర్తింపు వస్తాయి గనక. ఇక ఇందులో భాగంగా అమెరికాలోని ఇంజనీర్ జాన్ ఒక ఐడియాని ఇచ్చారు. సాధారణంగా వాటర్ డెన్సిటీ కంటే ఐస్ డెన్సిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందువలనే ఐస్ అనేది మునిగిపోకుండా వాటర్ మీద తేలుతూ ఉంటుంది. ఈ లాజిక్ను ఉపయోగించి ఎక్కడైతే టైటానిక్ మునిగిపోయిందో ఆ షిప్ చుట్టూ వాటర్ని ఐస్ లాగా మారిస్తే, అంటే ఫ్రీజ్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఆ ఐస్ గడ్డతో పాటు లోపల షిప్ కూడా నీటిపైకి వచ్చేస్తుంది కదా అని అనుకున్నారు. కానీ ఇక్కడ ఒక చిక్కొచ్చి పడింది. నీటిని ఐస్గా మార్చాలంటే లిక్విడ్ నైట్రోజన్ కావాలి. బ్రిటిష్ గ్యాస్ కంపెనీ BOC వారు ఈ ప్రాజెక్ట్ కోసం కావాల్సిన నైట్రోజన్ని అంచనా వేయగా ఈ షిప్ని ఐస్ లాగా మార్చేందుకు 500,000 టన్నుల లిక్విడ్ నైట్రోజన్ పడుతుందని అంచనా వేశారు. అంతేకాదు ఇంత లిక్విడ్ నైట్రోజన్ని నీటిలో అంత లోతుకి తీసుకెళ్లడం అసాధ్యమని తెలిపారు. దాంతో ఈ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. ఇక ఆ తర్వాత ఇంకొందరు మరొక ఐడియాతో వచ్చారు. అదే లక్షలాది హీలియం గ్యాస్ బెలూన్స్. మనం చూసే ఉంటాం, ఎక్కువ సంఖ్యలో ఉన్న హీలియం బెలూన్స్ కొంతమేర బరువును సైతం గాల్లోకి తీసుకొని వెళ్ళిపోగలవు అని. ఈ లాజిక్తోనే హీలియం గ్యాస్ నింపిన బెలూన్లను షిప్కి కట్టడం ద్వారా ఆ బెలూన్ ప్రెజర్తో ఆ షిప్ని బయటికి తీయొచ్చు అనుకున్నారు. కానీ ఈ ప్లాన్లో కూడా ఒక చిక్కొచ్చి పడింది. అదేంటంటే బెలూన్స్ పై నుంచి నింపి నీటిలోకి తీసుకెళ్లలేవు. సో నీటి అడుగున బెలూన్స్లోకి గాలిని నింపి వదలాలి. కానీ అంత లోతులో బెలూన్స్లో గాలిని నింపడం జరగని పని గనక ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయింది. ఇక ఆ తర్వాత మైఖేల్ రిగ్నేట్ స్కై అనే ఒక సబ్మెరైన్ డిజైనర్ మరొక ప్లాన్ చెప్పారు. వీరు తెలిపింది ఏంటంటే, మొదట టైటానిక్ షిప్ పైన పేరుకొని ఉన్న సముద్రపు వ్యర్థ పదార్థం మొత్తాన్ని తొలగిస్తే కాస్త టైటానిక్ బరువు తగ్గుతుంది. ఇలా క్లీన్ చేసేందుకు పవర్ఫుల్ వాక్యూమ్ మిషన్స్ని యూజ్ చేద్దాం. ఇక ఆ తర్వాత టైటానిక్ని కొన్ని పెద్ద పెద్ద చైన్లతో కట్టేసి ఆ చైన్లను నీటిపైన వేరే షిప్లో ఏర్పాటు చేసిన మిషన్లకి తగిలిస్తే అవి బలంగా బయటికి రాగలవు అని తెలిపారు. కానీ ఈ ప్లాన్లో కూడా ఒక చిక్కొచ్చింది. ఆ భారీ మిషన్లు పనిచేయడానికి 20 మిలియన్ల కిలోవాట్ల పవర్ అవసరం. అంత పవర్ అనేది కేవలం ఒక పవర్ ప్లాంట్ నుంచే లభిస్తుంది. సముద్రం మధ్యలో ఒక తేలియాడే పవర్ ప్లాంట్ను నిర్మించి అప్పుడు ఈ మిషన్ని వాడాలి. కానీ ఇది విపరీతమైన ఖర్చుతో కూడింది. దాంతో ఫైనల్లీ ఈ ఐడియా సెట్ అయినట్టు అనిపించినా కూడా ఏ కంపెనీ కూడా ఈ ఐడియా కోసం డబ్బును పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రాలేదు. ఎందుకంటే టైటానిక్ని బయటికి తీసేందుకు అయ్యే ఖర్చులో టైటానిక్ కంటే పెద్ద షిప్లను సైతం ఇంకొన్నిటిని తయారు చేసుకోవచ్చు. అంత స్థాయిలో డబ్బు ఖర్చు అవుతుంది. ఒకవేళ అలా కాదు అని బయటకు తీసి టైటానిక్ షిప్ని మ్యూజియంగా పెట్టినా కూడా ఆ పూర్తి డబ్బంతా ఇలా జనాల తరఫు నుంచి వచ్చే విజిటింగ్ టికెట్ల రూపంలో రికవరీ చేయాలనుకున్న 100 కన్నా ఎక్కువ సంవత్సరాలు పట్టేస్తుంది. దాంతో ఇక ఏ కంపెనీ కూడా ఇందుకు ధైర్యం చేయలేదు. దాంతో ఇలా టైటానిక్ అనేది అలా నీటి అడుగున మిగిలిపోయింది. గత 120 సంవత్సరాల నుంచి సముద్రంలోని బ్యాక్టీరియా ఈ షిప్ని మెల్లిగా తినేయడంతో ప్రస్తుతం ఈ షిప్ పరిస్థితి ఎలా ఉందంటే, ఇంకో 10 నుంచి 20 ఏళ్లలో ఈ టైటానిక్ పూర్తిగా నీటిలో కలిసిపోయి కనుమరుగైపోతుంది అని, ఒక ముక్క కూడా మిగలదని పరిశోధకులు తేల్చారు. ఇక ఈ షిప్ అనేది సముద్రంలో కొన్ని జీవులకి ఇల్లుగా మారడంతో యునెస్కో వారు 2012లో ఈ ప్రాంతాన్ని అండర్ వాటర్ కల్చరల్ హెరిటేజ్ ప్రొటెక్ట్ సైట్గా డిక్లేర్ చేశారు. అయితే మీ అందరికీ ఫైనల్గా ఒక ఇంట్రెస్టింగ్ గుడ్ న్యూస్. మీ దగ్గర విపరీతమైన డబ్బు ఉంటే ఈ టైటానిక్ని మీరు కూడా వెళ్ళి చూసి రావచ్చు. ఈ 120 ఏళ్లలో ఇప్పటివరకు 200 మంది వెళ్ళి ఈ టైటానిక్ని చూసొచ్చారు. ఓషన్ గేట్ ఎక్స్పెడిషన్ అనే సంస్థ వారు ఈ మిషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ మిషన్ మొత్తం 8 రోజులు. అంటే మిమ్మల్ని టైటానిక్ దగ్గరకు తీసుకెళ్లి మరలా తీసుకొచ్చేందుకు పట్టే సమయం. మొదట ఈ సంస్థ వారు కెనడాలోని న్యూ ఫౌండ్ ల్యాండ్లోని సెయింట్ జాన్స్ ప్రదేశం నుంచి టైటానిక్ మునిగిపోయిన ప్రదేశం వరకు 600 కిలోమీటర్ల దూరాన్ని షిప్ పైన తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడి నుంచి 4 కిలోమీటర్లు సముద్రపు లోతు వరకు సబ్మెరైన్లో తీసుకెళ్తారు. ఆ తర్వాత ప్రత్యేకంగా నిర్మించిన ఒక అండర్ వాటర్ సబ్మెరైన్లో మిమ్మల్ని టైటానిక్ వద్దకు తీసుకెళ్తారు.
ఇందుకోసం 5 నుంచి 10 గంటల పాటు ఆ సబ్మెరైన్లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ సబ్మెరైన్లో కేవలం 5గురు మాత్రమే వెళ్ళగలరు. ఫైనల్లీ ఈ మిషన్ అదే ట్రిప్ యొక్క టికెట్ ఖరీదెంతో తెలుసా? అక్షరాల 1,87,00,000 రూపాయలు. అంత ఖర్చు పెట్టి టైటానిక్ మీద విపరీత పిచ్చి ఉన్న వాళ్ళు తప్ప మరెవ్వరూ వెళ్లరు. ఎందుకంటే ఆ శిథిలా వ్యవస్థలో పడి ఉన్న షిప్ని చూడడం కంటే భూమిపైన అదే డబ్బుతో ఎన్నో అద్భుత ప్రదేశాలు చూడొచ్చు కనుక. మీలో ఎంతమందికి టైటానిక్ మూవీ అంటే ఇష్టం? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.